వందనాలు. గొప్ప దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఆ రీతిగా కాపాడి మరి రక్షించి భద్రపరిచి మరో సమయం నన్ను మీ మధ్యకి నడిపించి ఉన్నాడు. ఆయన తోటలో, ఆయన ఇంటిలో, ఆయన సన్నిధిలో పని చేయుటకు నేను ఉండుటకు ఆయనకు ఇష్టమై ఉన్నది. కనుక ఈ సమయాన్ని ఆ రీతిగా మన కొరకు ఆయత్తపరిచి ఉన్నాడు. కనుక ఈ సమయాన్ని మనం భక్తి శ్రద్ధలతో మనం ఉందాం. ఇప్పుడు దాకా ఆరాధన చేశాము. ఈ సమయంలో మరి ప్రభు రక్తానికి, ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆ ద్రాక్ష రసంలో చేయవేటుకు మనం సిద్ధంగా ఉన్నాం. అయితే అదేదో అక్కడ ఉంచబడింది. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, మనకిస్తారు, మనం భుజిద్దాం, ఇక అయిపోతుంది, వచ్చాము కదా, ఆరాధన చేసాము కదా, బలలో చేయి వేసాము కదా, అయిపోయింది. ఏంది? సండే అయిపోయింది. ఏంది? మన మొక్కుబడి, మన ఆచారము అయిపోయింది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కాదు, మనం కాకపోవచ్చు, చాలామంది ఉన్నారు. ఆ రీతిగా కాకుండా అసలు దేవుని ఇంటికి ఎందుకు వచ్చాము, దేవుని ఇంట్లో మనకేం కావాలి, దేవుని నుండి మనకేం కావాలి, దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అని కొన్ని భాగాలు చూసుకొని మనం ఆ రీతిగా నడుచుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. సహాయం కోసం చిన్న ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములు కొందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి, ఇగో ప్రభు నాయన, మిర్యాలగూడలో ఉన్న కృష్ణ కాలనీ ప్రాంతంలో తండ్రి, సియోను ప్రార్థనా మందిరంలో నేను కూడా నిన్ను ఆరాధించుటకు, నేను కూడా నీ మందిరంలో ఉండటకు, నీ బలలో చేయవేటుకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. బలహీనుని నన్ను బలపరిచి నీ పనికే వాడుకోమని, నీ సన్నిధిని ఇక్కడ ఉంచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సమయం, ప్రతి సెకండు మనల్ని మనం పరీక్షించుకోవాలంట. పరీక్షించుకొని ఆ బలలో చేయి వేయాలి. అప్పుడు మనము తీర్పు తీర్పులోకి వెళ్ళము. లేకపోతే తీర్పు దినంలోకి, తీర్పు సమయంలోకి వెళ్తాము. ఆడ తప్పు రుజువు అయిందనుకోండి, మనకు శిక్ష తప్పదు. ఎవరికి? బాప్టిజం తీసుకున్న వారికే. ఎవరికి? దేవుని నమ్ముకున్న వారికే. ఎవరికి? దేవుని పనిలో పాలు పొందేవారికే. మనకే. మన గురించి మనం మాట్లాడుకున్నాం, వేరే వారి గురించి వద్దు. వాడెవడో ధనవంతుడంట, ఏం చేశాడు? ధనాన్ని సంపాదించుకున్నాడు, ఆ ధనాన్ని పూజించాడు, దేవుని పక్కన పెట్టాడు, చివరికి చచ్చిపోయాడు. ఎక్కడున్నాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు ఉన్నాడు. వాడి గురించి మనకు అనవసరం, వాడి జాగాలో వాడు ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడేది ఎవరి గురించి? మన గురించి. వాడెవడో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థానంలో ఉన్నాడు. అతని గురించి మనకు వద్దా? అతని గురించి చెప్పుకోవాల్సిన సమయం వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడైతే మన గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక తప్పు చేశాము. ఒక తప్పు చేసినప్పుడు ఎందుకు తప్పు చేస్తాము? కావాలని కాకపోవచ్చు. తప్పు చేయొద్దని కంకణం కట్టుకున్న వారిని ఎవరిమి
మనమే. ఇక నుంచి మనం ఏ తప్పు చేయొద్దని ఎప్పుడు బాప్టిజంలోనే సాక్ష్యం ఇచ్చాము. ప్రతిదినము మనం ప్రార్థనలో ఉంటున్నాం, ప్రతిదినం మనం మందిరంలో ఉంటున్నాం. ఇక నుంచి ఏ తప్పు చేయొద్దు అని మనం ఒక నడుము కట్టుకొని ఒక శపథం చేసుకొని ఉన్నాము. అయితే కొన్ని బలహీన పరిస్థితుల్లో ఉండినప్పుడు అపవాది మనలో ప్రవేశించి ఏ రీతిగా తప్పు చేయు క్రమంలో నడిపిస్తుంది. అది మన తప్ప, లేకపోతే అపవాదిని ప్రేరేపించడం, అపవాదిని మనలోకి రప్పించటమా, మన బలహీన సమయాల్లో జరిగిపోతుంటాయి మనకు తెలియకుండానే. ఏదోను తోటలో హవ్వ ఆదాము ఉండినప్పుడు ఏం చేశారు? హవ్వ ఏం చేసింది? సాతానుడిని ఆహ్వానించింది. ఏమని? సాతానుడు ఏదో సభ చెబుతుంటే ఏమేం చేసింది? విన్నది. అవునా, నిజమా, అలాగా, దా ఎడకూర్చో, అడగూర్చున్నది, దరికి కూర్చున్నది, కొద్దిగా ఇస్తుంటుంది, దరికి కూర్చున్న కొంచెం వాటర్ తాగుతావా? ఏంది, సభ పెరుగుతున్న కొద్దీ మర్యాదలు కూడా పెరుగుతాయి కదా. ఆ రీతిగా జరిగే ఉండొచ్చు, మనం ఊహించి చెప్పొచ్చు. ఆ రోజు ఆ రీతిగా ఆ అపవాదిని ఆహ్వానించింది, పాపాన్ని ఒడిగొట్టుకుంది. దాంతో ఏమైంది? ఆ పాపాన్ని ఆదాము కూడా పూసింది. మరి ఆదాము కూడా ఇది పాపం కదా, దేవుడు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? బాబు ఇట్రా, ఇదిగో నీకు చెట్లు అవ్వబడుతున్నాయి, ఇన్ని అవ్వబడుతున్నాయి కదా, అన్ని ఫలములు నువ్వు నిర్భయంగా తినొచ్చు, ఎటువంటి ఆ కండిషన్స్ ఎటువంటి ఇది లేకుండా తినొచ్చు. ఇదిగో ఈడ అవ్వబడుతుంది చూడు ఈ పండు, ఇగో ఈ చెట్టు పండు మాత్రం నువ్వు తినమాకు. తింటే ఏమైందయ్యా? తింటే నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఇప్పుడు ఆ మానవుడు ఎవరు? ఆదాము. ఏముందిలే అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు చెప్పాడు కదా, దేవుడు నన్ను సృష్టించాడు కదా, నాకు కావాల్సిన భార్యను కూడా ఇచ్చాడు కదా, ఇదంతా నిజం కదా, ఇదంతా సత్యం కదా, ఆయన యథార్థవంతుడు కదా, ఆయన నా దేవుడు లేదా నా స్నేహితుడు. ఎవరు? దేవుడు అనేవాడు మానవుడికి అప్పుడు స్నేహితుడిగానే ఉన్నాడు, జతవాడిగానే ఉన్నాడు. అప్పుడు దేవుడు మానవుడు అనే వ్యత్యాసం, తారతమ్యం లేదు. ఇంకప్పుడు ఏదో తోటలో సరదాగా కాలక్షేపంగా వచ్చి దేవుడు ఆ మానవుడితో సవాసం చేసిన సమయాలే ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఈ చెట్టు పండు గురించి చెప్పినప్పుడు ఆ చెట్టు పండు మానవుల్లో ఏమైంది? ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మైక్ నాకు ఇచ్చారు అన్నగారు, నేను జాషు అన్నగారి దగ్గర పోయి ఇలాంటి మైక్ ఒకటి అవ్వబడితే ఏమంటాను? ఈ మైకుని ఇప్పుడే నేను చూడటం ఫస్ట్ టైం అని అంటానా? అరే ఈ మైకు పలానా చోట సియోన్లో ఉన్నది, ఎక్కడ మిర్యాలగూడలో ఉన్నది, అక్కడ ఉన్నది, నేను అక్కడ కూడా చూశాను, నాకు ప్రింట్ అయిపోయింది అది, దాన్ని ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పండు తినొద్దు బాబు అన్నప్పుడు ఈ మానవుడు ఏం చేశాడు? దాన్ని ప్రింట్ తీసుకుని పెట్టుకున్నా, ఈ పండు తినొద్దు, ఓకే సార్, ఇవన్నీ తినొచ్చు, ఓకే. ఇప్పుడు హవ్వ పండు తెచ్చింది కదా. హవ్వ ఏం తెచ్చింది? పండు తెచ్చింది. ఏం పండు అది? సగం కొరికిన యాపిల్ పండు. యాపిల్ సింబాలిక్ ఉంది కదా, సగం తినేసి ఇదిగో ఈ పండు తింటే మేలు జరుగుద్దంట. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? ఏంటి ఆ పండు? ఏ పండు? ఆ పండు చూపెట్టు. ఇదిగో ఈ పండు. అరే ఈ ప్రింట్ అయిపోయింది కదా, ఆల్రెడీ గుర్తుంది కదా ఇతనికి, ఆదాముకి. ఆ పండును చూశాడు. ఆ పండును చూసినప్పుడు ఏమనుకుంటాడు? ఇది మంచిది, నువ్వు చెప్పింది కరెక్టే, ఇది మంచి పండే, మంచి జ్ఞానం వస్తుంది, మనం సావనే అని అనుకుంటాడా? లేదు. ఈ పండు దేవుడు తినొద్దన్నాడు, నిషేధించాడు. ఇది తింటే నిశ్చయముగా చచ్చిపోతాము అని అతను గుర్తుండొచ్చు, లేకపోతే గుర్తు లేదా? గుర్తుండి కూడా ఎందుకు తిన్నాడు? అవ్వని ఎక్కువగా ప్రేమించాడు, భార్యని ఎక్కువగా ప్రేమించాడు. దాంతో ఏం చేశాడు? దేవుణ్ణి మర్చిపోయి ఈ హవ్వ మాటలు విని దాన్ని తిన్నాడు. చివరికి ఏమైంది? ఇద్దరు కూడా చచ్చిపోయారు. అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు, అంటే దేవుడికి దూరస్తులుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఏమి పరిస్థితి? బలహీనమైన పరిస్థితి. హవ్వ ఒక్కతే అక్కడ ఉన్నప్పుడు అపవాది వచ్చాడు కాలక్షేపం కోసం. బలహీన పడిపోయిన సమయం కాబట్టి, ఎవరు లేని సమయం కాబట్టి, ప్రార్థన లేని సమయం కాబట్టి, అక్కడ దేవుడు లేని సమయం కాబట్టి
ఈమె పడిపోయింది, బోల్తా పడ్డది అపవాది ఒళ్ళు. ఇప్పుడు అవ్వ వచ్చి ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఈమె ముఖాన్ని చూసి అతను కూడా బలహీన పడిపోయాడు, అతను కూడా ఆ పండును భుజించాడు, చివరికి చనిపోయాడు. అదే రీతిగా ఒక్కొక్కసారి ఏమైందనంటే దేవుణ్ణి మర్చిపోయిన సమయము నీకు నాకు మనందరికీ ఉండొచ్చు. వాస్తవానికి మర్చిపోవద్దు, అదొక జపంలాగా, అదొక ఆ నీళ్ళలో మునిగినప్పుడు కొన్ని నీళ్లు మనకు అంటవనేది ఉందా? ప్రతి శరీర భాగంలో ఏమైతే నీళ్ళ తడి అనేది ఉంటూనే ఉంటుంది. ఏడున్నాం మనం? నీళ్ళలో ఉన్నాం. నీళ్ళలో సగం దిగితే కాళ్ళ వరకే ఉంటుంది, మోకాళ్ళ వరకు దిగితే మోకాళ్ళ వరకే ఉంటుంది. తల ఏం తడవదు కదా, చేతులు ఏం తడవు కదా. ఇప్పుడు దేవుళ్ళో మనం పూర్తిగా ఉన్నామనుకోండి, ఇప్పుడు దేవుడు అనేవాడు మనలో కార్యం చేస్తాడు. ఏం కార్యం? తడిపే కార్యం, తన మహిమతో నింపే కార్యము. ఇప్పుడు హవ్వ ఆదాము దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ వారు కొన్ని సమయాల్లో బలహీనపడిపోయారు. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. ఉపవాసం ఉండి ఏమయ్యాడు? బలహీనపడిపోయాడు. ఆహారము లేదు అతనికి, ఆహారము లేదు. ఇది శరీరంతో ఉడుకున్న శరీరము కాబట్టి దీనికి ఆహారము కావాలి. కాబట్టి ఆ ఆహారము లేక 40 రోజులు ఉన్నప్పుడు బలహీనపడిపోయాడు. అప్పుడు ఎవరు వచ్చారు? ఈజీగా చెప్పి అప్పుడు ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. యేసుక్రీస్తు బలహీన పడిపోయాడు కాబట్టి ఇప్పుడు నా మాట వింటాడు, నేను అతన్ని లోబర్చుకోగలను. ఎప్పుడు? బలంగా ఉన్నప్పుడైతే నేను అతన్ని జయించలేను, బలంగా ఉన్నప్పుడు నేను అతని దగ్గరికి పోలేను. ఇప్పుడు బలహీన పడిపోయాడు కాబట్టి నేను అతన్ని జయించగలనని ఈ అపవాది యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశాడు? తన తండ్రి చిత్తానుసారంగా మాట్లాడాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చు ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి అపవాదికి లొంగకుండా అక్కడ పోరాటం చేశాడు. అక్కడ కొత్త బలము, పరలోకపు బలాన్ని తెచ్చుకున్నా. ఇప్పుడు నువ్వు నేను కూడా బలహీన పడిపోయిన సమయంలో అపవాది మనలో ప్రవేశించుద్ది అన్న ఉపోద్ఘాతం ఇదంతా, వాక్యం కాదు. ఇటువంటి బలహీన పడిపోయిన మనము కొత్త శక్తిని తెచ్చుకోవాలి. అది ఎక్కడి నుంచి? వాక్యము ద్వారా. ఇప్పుడు మనము పడిపోయిన సమయము, బలహీనంలో ఉండి పడిపోయి తప్పు చేసిన సమయం ఉదయం నుంచి ఈ బ్యాక్ పోయిన సండే వరకు ఉంటుంది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో అవన్నీ జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ఏం చేయాలంట? అయితే మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. లేకపోతే పోయినసారి బల్ల తీసుకున్నాం, ఆరాధన చేసాం, మధ్యలో సంఘ ప్రార్థనలకు వచ్చాం, బైబిల్ స్టడీలకు వచ్చాం, ఆ మీటింగ్లకు వచ్చాం, ఈ మీటింగ్లకు వచ్చాం, అయ్యగారు ఆడవపడ్డ ప్రైజ్లాడు చెప్పాం, మంచి నీతిగానే బయట మంచిగానే అయ్యగారి దృష్టికి మంచిగానే మన దృష్టికి మంచిగానే ఉన్నాము. కానీ ఇక్కడ ఒక పదం ఉంది కదా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ పడిపోలేదా? నువ్వు పడిపోలేదు అనుకున్న చోటనే పడిపోయావు. నేను ఎక్కడా పడిపోలేదు అన్న చోటనే నువ్వు పడిపోయిన సమయం కనబడుతుంది. అటువంటి దాన్ని రూపుమాపుటకు, అటువంటి దాన్ని తుడిచివేయుటకు మనకు కొంత సమయం ఉంది. ఇప్పుడు ఆ బల్ల చుట్టూ కూర్చున్న మనకు కొంత సమయం, ఒక 2 నిమిషాలు లేదా ఒక నిమిషము లేదా ఒక 3 నిమిషాల సమయం ఉంది. తండ్రి, నేను పడిపోయాను, ఎక్కడ? పలాని చోట పడిపోయాను, నా కుటుంబంలో పడిపోయాను, నా కుమార్తె దగ్గర పడిపోయాను, నా తండ్రి దగ్గర, నా తల్లి దగ్గర, నా సంఘంలో దైవ సేవకుల దగ్గర, మొత్తానికి నీ దగ్గరనే పడిపోయాను. నీవు ఈ పని చేయొద్దన్నావు, నేను ఈ పని చేశాను. కనుక నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దన్నావు, నేను ఇక్కడికి వెళ్ళాను. నువ్వు ఈ వ్యక్తితో మాట్లాడొద్దన్నావు, నేను మాట్లాడాను. కనుక నన్ను క్షమించు. దానివల్ల ఏమొస్తుంది? నాకు మరణం వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది, శాపం వస్తుంది, నీకు దూరస్తుడిగా అవ్వాల్సి వస్తుంది. అది వద్దయ్యా, ఆ భయంకరమైన స్థితి నాకొద్దు. కనుక నన్ను క్షమించు. నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను పడిపోయిన స్థితి ఏంటో నేను గ్రహించాను. కనుక నన్ను క్షమించి నీ బల్లలో చేయి వేసే భాగ్యం నాకు. బల్లలో చెయ్యి ఎందుకు వెయ్యాలి? మరి బల్లలో చెయ్యి ఎందుకు వెయ్యాలి? ఇప్పటిదాకా పరీక్షించుకోవాలి, బాగానే ఉన్నాం, పరీక్షించుకుందాం. మనం పడిపోయిన స్థితి ఏందో నాకు ఆ రీళ్లుగా నాకు గుర్తుకొస్తున్నాయి. ట్రీ అని పాత సినిమాల్లో ఇలా రింగులు తిరుగుతాయి కదా. సినిమాలు చూడని వాళ్ళకి తెలియదు, అది సినిమాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో పాత సినిమాలు చూస్తే రింగ్ అని ఏంది, టాటాయిసా
చక్రం లాగా తిరుగుతుంటుంది అనమాట. అది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంటుంది. ఇప్పుడు అట్లనే నాకు గుర్తొస్తున్నాయి, పోయిన వారం నుంచి నేనేం చేశాను, ఎలా ఉన్నాను, నాకు అన్ని గుర్తు. నేను ఇప్పుడు క్షమాపణ పొందుటకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు అయితే ఆ బల్ల అనేది అంత ప్రాముఖ్యమైనది ఏంటి? ఆ బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నేను రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటి, పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏంటి, తలపోయిచూ ఏడవాల్సిన అవసరం ఏంటి? ఆ బల్ల దగ్గర ఆ బల్ల తీసుకోవాల్సింది ఏంది, ఎందుకు అంత అవసరము? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రతి అక్షరము, ప్రతి లైన్, ప్రతి పదము జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన, చదవండి, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను నా తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి, ఇది 2 రోజులు పడుతుంది దీన్ని వివరించి చెప్పాలంటే, అందుకని మనం కొంత సమయంలోనే చెప్పుకుందాం. చూడండి, నా రక్తము తిని, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, నిత్య జీవము కలవాడు. ఇందాక మనం ఊపినట్టు టచ్ చేశాం కదా, ఎవరు? ధనవంతుడి గురించి. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. ఏం చేస్తున్నాడు? యాతన పడుచున్నాడు. అతనికి ఎదురుగా ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. లాజరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిదానంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సజీవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతనైతే యాతన పడుతూ చనిపోయే స్థితి, చచ్చిన స్థితి, భయంకరమైన స్థితిలో ఇతనున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఆ స్థితి నుండి తప్పింపబడాలంటే ఇది చూడండి, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము ఎవరికి ఉంది? లాజరుకుంది. ఎక్కడున్నాడు అతను? అతని రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అతనికి ఏముంది? నిత్య జీవం ఉంది. కింద ఎటువంటి నిత్య జీవం ఉందో, ఎటువంటి సంతోషం ఉందో, ఎటువంటి ఆనందం ఉందో, ఎక్కడ? ప్రభువులో. ఎక్కడ? ప్రభువులో. ఈ ధనవంతుడైతే ఆ ప్రభువులో లేడు కాబట్టి ఇతను భయంకరమైన స్థితిలో ఉంటూ ఇదే సంతోషం అనుకున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా పోయి భయంకరమైన యాతన పడుచున్నాడు. ఓ తండ్రి అయిన అబ్రామా, నా యందు కనికరపడు అని వేడుకుంటున్నాడు, మొరపెడుతున్నాడు, వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. ఇతనైతే నెమ్మది పొందుతున్నాడు. ఇది ఏంది? నిత్య జీవము. ఇప్పుడు నిత్య జీవం అతను పొందాడు. చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందును. నా యందును నేను వాని యందును నిలిచి త్రాగువాడు నా యందును, క్షమించండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఇందును. ఏం తిన్నోడు, ఏం తాగినోడంట? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన వాడు ఆయనలో మనలో ఆయన ఇముడుకొని ఉంటాం. ఇందా చెప్పాం కదా, నీళ్ళలో పూర్తిగా దిగిన వాడు ఎలా ఉంటాడు? నీటితో పూర్తిగా తడపబడతాడు. సగము మునిగిన వాడు సగమే తడపబడతాడు. ఇప్పుడు ఆయన యందు మన యందు ఆయన ఉంటే ఏ పాపము చేయటానికి అవకాశము లేదు. చూడండి, ఇక్కడ కీర్తనలు 37, 31 చూడండి.
వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. సరిగ్గా చదవండి, ఇది లైన్కి చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఇప్పుడు గమనించండి, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులంట జారవంట. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది, దేవుని మాటలు అనేది, దేవుని వాక్యం అనేది, దేవుని సన్నిధి అనేది మన హృదయంలో లేకపోతే ఏమవుద్ది? జారిపోతాం. అందుకే ప్రతి మాట, ప్రతి భాగము, ప్రతి వచనము మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఒక దుష్టుడు అవుపడ్డప్పుడు ఇప్పుడు ఆ దుష్టుడితో మనం సహవాసం చేయాలన్నా, పోవాలన్నా, మాట్లాడాలన్నా, కూర్చోవాలన్నా అన్న సంభాషణ రావచ్చు. అప్పుడు మనకేం రావాలి? మన హృదయంలో మన దేవుని ఏముంది? ధర్మశాస్త్రం ఉంది కదా, అంటే బైబిల్ ఉంది కదా, అంటే వాక్యం ఉంది కదా. దుష్టుడు ఆలోచన చొప్పున ఎవరో వచ్చి, అన్నగారు వచ్చి చెప్పరు, ఇంకొకళ్ళు వచ్చి చెప్పరు, ఎమ్మటి ఈ వాక్యము, ఈ రిఫరెన్స్ అనేది మనకు అందాలి. దుష్టుడు వీడు దుర్మార్గుడు, వీడితో మనము ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి చెప్పండి. ఒక దుష్టుడు అవుపడ్డాడండి, ఒక దుర్మార్గుడు అవుపడ్డాడండి, ఒక నేరస్తుడు అవుపడ్డాడండి, వాటితో ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఒక సువార్త విషయమే మాట్లాడాలి, ఒక దేవుని పని విషయమే మాట్లాడాలి, ఒక పరలోక రాజ్యము వాడికి చూపించే విషయమే మాట్లాడాలి. అంతేగాని వాడి యోగక్షేమాలు కానీ, వాడి బతుకు తెరువులు కానీ, వాడి పని పాటలు కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మనకి ఏ రిఫరెన్స్ గుర్తు రావాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడువగా. అప్పుడు ఏంటి? యెహోవా ధర్మశాస్త్రము మన హృదయంలో ఉన్నట్టు. మన హృదయంలో ఉంటే మనం పడిపోం ఇంక వాడితో. ఇప్పుడు వాస్తవానికి వాడికి సువార్త అందిస్తుంటే వాడు దుష్టుడే, వాడితో మాట్లాడొద్దు అన్నది లేదు. అసలే కంప్లీట్గా మాట్లాడొద్దు అని అంటే వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోతే వాడు నరకానికి పోతాడు. వాడు ఇప్పుడు చెట్టు కింద ఉన్నాము, ఏది ఇక్కడ ఏముంది? మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు కింద ఉన్నాము. మామిడి చెట్టు కింద ఉండి నాకు సన్ స్ట్రోక్ వచ్చింది, వడదెబ్బ వచ్చింది అంటే మామిడి చెట్టు ఏం చేయాలి? దేవుడికి లెక్క చెప్పుకోవాలి. అరే నువ్వు మామిడి చెట్టు నీకు నీడ ఉంది కదా, ఆ నీడ నీ కింద ఉన్నవాడికి నీడ ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు అని ఆ మామిడి చెట్టు అనేది ఆ దేవుడి శిక్షకు పాత్రుడవుతుంది. ఇప్పుడు అదే సన్ స్ట్రోక్ రాకుండా చెట్టు కాపాడాలి. అది దాని నిబంధన, దాని రూల్, దాని పద్ధతి. ఇప్పుడు ఆ దుర్మార్గుడు వచ్చాడు. ఆ దుర్మార్గుడు వచ్చినప్పుడు నువ్వు పెదవిప్పాలి. ఎందుకు ఇప్పాలి? సువార్త విషయంలో చెప్పాలి. అయ్యా నేను కూడా ఒకప్పుడు రౌడీని, నేను కూడా ఒకప్పుడు దొంగని, నేను కూడా ఒకప్పుడు వ్యభిచారిని, నేను కూడా ఒకప్పుడు పాపిని, నేను కూడా ఒకప్పుడు దేవుడికి దూరస్తుని, దానివల్ల నష్టాన్ని కొని తెచ్చుకున్నాను. నువ్వు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నావు. అందుకని ఆ స్థితిని వదిలేయి, రా ఎక్కడికి? దేవుని సన్నిధిలోకి రా, దేవుని మందిరంలోనికి రా అన్న విషయం మీద అతనితో మాట్లాడాలి. అందుకే దేవుడు సర్వలోకంని కలిగి సర్వ సృష్టికి సువార్తను. ఇప్పుడు అలా కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకా? నేను కూడా వస్తా. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బార్కా? నేను కూడా వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దా చెబుతా అంటాడు. కానీ ఎవడన్నా నేను అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా అంటాడా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దుర్మార్గుడా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దా చెబుతుందా? దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తాడు? దగ్గరికి వచ్చిన దూరం జరుగు అంటాడా? భుజం మీద చెయ్యేస్తాడు. భుజం మీద చెయ్యేసి ఏం చేస్తాడు? బండి మీద కూర్చోబెడతాడు. బండి మీద కూర్చోబెట్టి ఏం చేస్తాడు? ఫోటో దిగి పంపిస్తాడా? లేదు, బండి బుర్రు అని పోనిస్తాడు. ఎక్కడికి పోనిస్తాడు? ఎక్కడికి పడితే అక్కడికి పోనిస్తాడు. పాపంలోకి వాడు ఎక్కడికి వెళ్ళాలో నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాడు. అదే దేవుని ధర్మశాస్త్రము మన హృదయంలో ఉంటే ఆ రీతిగా పడిపోము. ఆ రీతిగా పడిపోయిన సమయం ఉంటే అది మనకి ఈ సమయంలో బల్ల ఉంది. ప్రతిసారి బల్ల తీసుకుందాం, ప్రతిసారి పడిపోదాం అన్నది సిద్ధాంతం కాదు. ఏదో ఒక టైంలో యాక్సిడెంటల్గా పడిపోయాము, పొరపాటును పడిపోయాము, రెప్పపాటును పడిపోయాము కనుక అప్పుడు మనము ఆ క్షమాపణ పొందే అవకాశం ఉంటుంది. చూడండి ఏడేముంది? ఇదే పరలోకపు 58వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం
58. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని ఎల్లప్పుడూ జీవించులాగున ఆహారము మనము పుచ్చుకోవాలి. ఆ ఆహారము పుచ్చుకొనుటకు మనకి అర్హత కావాలి. ఆ అర్హతే కోల్పోయిన వారిని, ఆ అర్హతను పొందే వారిగా మనం ఉండాలి. చూడండి, ఇదంతా ఏంటంటే ఉపోద్ఘాతమే. ఇదంతా బల్ల ఒక ఉద్దేశమే చెప్పింది నేను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడించేవారు బైబిల్లో ఉన్నారు, లేకపోతే మనతో ఉన్నారు, లేకపోతే మనమే కదా. బైబిల్లో ఉన్నారు. బైబిల్ మహాయజ్ఞం కాబట్టి, పెద్ద సముద్రం కాబట్టి, అందులో మనకు అర్థం కాదు కాబట్టి, అర్థమైనా చదవలేం కాబట్టి, అందుకని చదివినా గుర్తుండవు కాబట్టి దీన్ని వదిలేయండి. నీ పక్కోళ్ళు ఉన్నారు కదా, నీ మందిరంలో ఉన్నారు కదా, నీ ఇంటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎక్కడికి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి. సరే, అది కూడా నువ్వు గ్రహించలేని అజ్ఞానులం అనుకోండి, అది కూడా మనం గ్రహించలేము. ఇప్పుడు ఒక అన్న ఖచ్చితంగా 6:6:15కి ఏమయ్యాడు? మేకప్ అయ్యాడు. ఏమయ్యాడు? స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, పౌడర్ పూసుకున్నాడు, కొద్ది గొప్ప సెంటు పూసుకున్నాడు, ఇక ఆదల బండి తీస్తున్నాడు. ఎవరితో? భార్యతో, పిల్లలతో. ఇతను అంటే ఏమనుకోవాలి? ఈజీగా చెప్పొచ్చు అండి, సినిమాకి వెళ్తున్నారు వీళ్ళని. వీళ్ళు 6ంటికి బయలుదేరిపోయేది ఏంది? సినిమాకి. 6:30కి ఏమో షో స్టార్ట్ కదా. లెక్కన మనం చెప్పుకోవచ్చు ఈజీగా. బయట చూస్తున్నప్పుడు మనకి అవగాహన వస్తుంటుంది. 9ంటికో, 9:30కో, 10ంటికో తిరుగు ప్రయాణం కొంతమంది జనం ఉంటారు. ఏది నైటు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? సినిమా చూసి సినిమా వదిలేసి వస్తున్నారు. ఆ రోడ్డు కూడా కితకితలాడుద్దప్పుడు, టైట్గా ఉంటుందప్పుడు. 8ంటప్పుడు ఉన్న దానికంటే 9:30, 10ంటప్పుడు ఉంటుంది. అంటే మనం ఈజీగా క్యాచ్ చేయగలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి ఈయనెందుకు వచ్చాడు? మీరెందుకు వచ్చారు? మీరు వీళ్ళు చెప్పలేకపోయినా బైబిల్ చదువుతున్నాం కదా, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? అసలు అది కూడా చెప్పలేకపోతే అసలు నువ్వెందుకు వస్తున్నావు? మనం ఎందుకు వస్తున్నాం? చెప్పగలరా? అసలు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చిన వారు ఒకళ్ళ గురించి అన్న చెప్పగలరా? ఏదో ఒకటి తప్పో ఒప్పో, ఇదేమో కలెక్టర్ ఇంట్రాగేషన్ కాదు, ఇంటర్వ్యూ కాదు. ఎందుకు వచ్చారు? స్వస్థత కోసం, సమాధానం కోసం, ప్రేమ కోసం. ఓకే, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు, సాయంత్రం దాకా చెప్పుకోవచ్చు. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది నీకు సమాధానాన్ని ఇవ్వటానికి కాదు, లేకపోతే నీకు స్వస్థతని ఇవ్వటానికి కాదు, లేకపోతే నీకు ధనాన్ని ఇవ్వటానికి కాదు, లేకపోతే నీకు పిల్లల్ని ఇవ్వటానికి కాదు. ఎందుకు వచ్చాడు ఆయన? లోక పాపమును మోసుకొని పోవు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు నిన్ను ధనవంతులు చేయటానికి రాలేదు, నీకు పిల్లల్ని ఇవ్వటానికి రాలేదు, నీకు పెళ్ళిళ్ళు చేయటానికి, నీకు ఉద్యోగాలు ఇవ్వటానికి రాలేదు. ఉందట్టని బైబిల్లో. మరి బైబిల్ ఉన్నదాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. అట్ట కాకుండా ఇట్ట అన్నది కాదు, అది కొట్టివేసేది కాదు. బైబిల్లో ఏముందో అదే మాట్లాడుకుందాం. గతంలో మనం మాట్లాడుకున్నాం కదా, యెఫ్తా గురించి ఏం మాట్లాడుకున్నాం? యెఫ్తా గురించి స్కిడ్ అవ్వకూడదు, పడిపోకూడదని ముందే 10 సార్లు చెప్పాను. బైబిల్ ఏముందో అదే మాట్లాడుకుందాము. ఆ రీతిగా చేశాను. ఎవరికి? తన కుమార్తెకి ఏం చేశాడు? ఆ రీతిగా ఏమైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చొప్పున. ఆ మొక్కుబడి ఏమిటి? నేను నా ఇంటిలో నుంచి ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తాను, దహన బలిగా ఇచ్చేస్తాను, సమర్పించేస్తానని చెప్పుకున్నాడు. ఆ రీతిగానే చేశాడు. బైబిల్లో ఏముందో అదే మాట్లాడుకుందాం అనుకుని మనం ఆ రీతిగానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా బైబిల్లో ఏముంది? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? రక్షించుటకు, పాపుల కొరకు వచ్చాడు. ఆ పాపులు ఎవరు లేరు యేసుక్రీస్తు వచ్చే ముందు. యేసుక్రీస్తు వచ్చేవారా? పాపులు ఎవరు లేనప్పుడు ఇంకెందుకు వస్తారండి? ఇంకెందుకు వస్తారు? ఆయన రావాల్సిన అవసరం లేదు, ఆ తండ్రి దగ్గరనే ఉంటాడు సంతోషంగా. పాపులు ఉన్నారు కాబట్టి ఆ పాపుల్ని రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను మనము యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్దాము? ఎందుకు వెళ్తున్నారు? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం.
25వ వచనం చూడండి. ఏం చూస్తున్నారు మీరు? యోహాను సువార్త 6వ అధ్యాయం. చాలు చూడండి చాలు. సముద్రపు టదరిని ఆయనను కనుగొని, సముద్రపు ధరిన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. ఆయన కనుగొన్నారు అంటే ఆయన కనుగొంటున్నారు, ఆయన్ని ఎతుకుతున్నారు. ఒక సమూహము, ఒక గుంపు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడున్నారు, నీకు తెలుసా, పలానా చోట ఉంటారులే పదండి అని అందరూ ఆడికి వచ్చారు. సముద్రపు ధరికి వచ్చేసారు. వచ్చి బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిదివి? మేము వెతుకుతూనే ఉన్నాము, మేము అక్కడ ఎతికాము, ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నిన్ను ఎతుకుతున్నాము మేము. అప్పుడు ఏమనుకోవాలి? అబ్బా, వీరికి దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో. వినండి, వీరికి దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో. దేవుని వెతికే జనాంగం మనకు అవ్వబడుతున్నారు, దేవుని ఎతికే పిల్లలు అవ్వబడుతున్నారు, దేవుని కోసం ఆరాటపడే ఎవరు? భక్తులు అవ్వబడుతున్నారు. చూడండి, తర్వాత చదవండి. యేసు ఎందుకు వచ్చారంట వాళ్ళు? భోజనాల కోసం వచ్చారంట. రొట్టెలు తిందామని వచ్చారంట. రొట్టెలు తిందాము, భోజనాలు చేద్దాము, చేపలు తిందాము. ఆయన దగ్గర ఏముంటాయి? ఇప్పుడు చేపలు ఉంటాయి, రొట్టెలు ఉంటాయి. అవి ఆయన దగ్గర లేకపోయినా అప్పటికప్పుడు తయారు చేయగలడు. అప్పుడప్పుడు సముద్రాన్ని చూసి, ఓ సముద్రంలో ఉన్న ఆ సముద్రమా, నీలో ఉన్న చేపల్ని నాకు అప్పచెప్పు. మృతుల్ని అప్పచెప్పినట్టే నీలో ఉన్న చేపల్ని నాకు అప్పచెప్పనంటే ఆ పేతురు విషయంలో జరిగిందా లేదా? అలాగూ అయ్యా రాత్రంతా ఇక్కడ వేసాము, ఏం ప్రయోజనం లేదు, అయితే ఇప్పుడు ఇక్కడ యేసు చెప్పినట్టుగా సముద్రము తీసుకొచ్చి చేపలన్నింటినీ అప్పచెప్పింది. ఆ రీతిగా దేవుడి దగ్గర చేపలుంటాయి, రొట్టెలుంటాయి, భోజనము కూడా ఉంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి? 5,000 మందికి. ఆయన దగ్గర భోజనం సమృద్ధిగా ఉంటుంది అనుకొని వీరు ఏం చేస్తున్నారు? యేసుని వెతుకుతున్నారు, యేసుని వెంబడిస్తున్నారు, యేసు దగ్గరికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎందుకోసం? భోజనం కోసము, రొట్టెల కోసము. చూడండి తర్వాత చాలు ఇక అది ఒకటి చాలు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కదా. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులంట ఏం చేశారు? ఆయనని వెంబడించింది ఎందుకు? రోగుల ఎడల స్వస్థత కోసము, మనకు కూడా స్వస్థత జరుగుద్దని బహుజనులు ఆయనని ఏం చేశారు? వెంబడించారా? ఇందాకేం చూసామా? ఆయన్ని వెంబడించింది ఎవరు? భోజన ప్రియులు, భోజనం కోసం వెంబడించారు. ఇప్పుడు స్వస్థత కోసము, శరీరాన్ని బట్టి వారు, శరీరాన్ని ప్రేమించిన వారే, ఈ శరీరము కుళ్ళుపడకూడదు, నీరసించబడకూడదు, నశించిపోకూడదు. కనుక యేసుని వెంబడిస్తే యేసు దగ్గర ఏముంది? మాటలో స్వస్థత ఉంది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, కనుక ఆయన చేతిలో స్వస్థత ఉంది. కనుక ఆయనతో ఉంటే మనకి ఏ రోగం రాదు. కనుక ఆయన మనం వెంబడిద్దాం పదండి. ఆ రీతిగా స్వస్థత కోసం వెంబడించిన వారు. తర్వాత లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. చాలు చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము. చూడండి, ఇక్కడ కూడా వీరు దేనికోసం యేసుని వెంబడిస్తున్నారు? పరిగెత్తుతున్నారంట. వీరు పరిగెత్తి యేసుకి ఎదురుగా వెళ్తున్నారు. ఎందుకోసము? స్వస్థత కోసము. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా నేను చెప్తా. లూకా సువార్త 8:41. స్పీడ్గా ఉన్నవారు ఎవరైనా తీస్తే ఏం కాదు, మంచిది. లూకా సువార్త 8:41. యేసు పాదముల మీద ఎవరు? యాయీర్ అనేవాడు. అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి? సమాజ మందిరపు ఏం అధికారి అండి? ఏం అధికారి? అందరు అధికారులు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అధికారులు.
అతను ఒక అధికారి. ఏది? సమాజ మందిరపు అధికారి. అతను ఒక ఆఫీసర్. అతను ఏం చేశాడు? ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారి పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. ఆ పాదాలను వదలట్లేదు. ఆ పాదాల దగ్గరనే అతను పాకులాడుతున్నాడు. ఎప్పటిదాకా చెప్పండి? ఈ సిచ్యువేషన్లో నాకు తెలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యాయిర్ అనేవాడు యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె ఏమైంది? చావనై ఉన్నది. అంటే ఆమె చనిపోలేదు, ఇంకా చనిపోలేదు, రోగి అయి చావనై ఉన్నది. చావటానికి అది సమీపంగా ఉన్నది, చచ్చే పరిస్థితుల్లో ఉన్నది. కనుక ఆమెని మీరు వచ్చి బాగు చెయ్యాలి అని యేసుక్రీస్తు పాదాల దగ్గర చేరాడు. ఎందుకు చేరాడు? తన కుమార్తె నిమిత్తము, తన కుమార్తె బాగుపడాలని, తన కుమార్తెకు పూర్తి స్వస్థత జరగాలని ఆ యేసుక్రీస్తు పాదాల దగ్గరనే కూర్చున్నాడు. యేసుక్రీస్తు ఎటు పోతే అటు పోతున్నాడు, ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాడు, ఆడ కూర్చుంటే ఆడ కూర్చుంటున్నాడు. కూర్చున్నప్పుడల్లా రా ప్రభు ఇక నేను పోదాం, రా ప్రభు ఇక నేను పోదాం. మధ్యలో ఎవరు వచ్చారు? ఇది కరెక్ట్. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ వచ్చింది. పోదాం పదవయ్యా అని పోబోయేసరికి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అడ్డంగా వచ్చింది. అది జనసమూహం నిండుగా ఉన్నారు. ఈమె ముట్టడానికి, దగ్గరికి పోవటానికి, తన గోడు చెప్పుకోవటానికి అవకాశం లేదు. బలహీన పడిపోయింది, శక్తి లేనిది. కాబట్టి ఆ వస్త్రపు చెంగు ఇలా వచ్చినప్పుడు ఆ వస్త్రపు చెంగు మాత్రము తట్టింది. ఆమె రక్తస్రావము ఆగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి శరీరంలోంచి తన దగ్గర ఉన్న మహిమలో నుంచి కొంత ప్రభావము పోయింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, నాలోంచి కొంత ప్రభావం పోయింది, నన్ను ఎవరో ముట్టారు. శిష్యులు అంటున్నారు, నిన్ను ముట్టడం ఏంటి, ఒకళ్ళు ముట్టడం ఏంటి? నిన్ను ఇంతమంది ఏం చేస్తున్నారు? నెడుతున్నారు, గిల్లుతున్నారు, గిచ్చుతున్నారు, కాళ్ళు దొక్కుతున్నారు, నిన్ను తోస్తున్నారు, పడేస్తున్నారు. ఒక్కళ్ళు ముట్టడం ఏంటి? లేదు వీళ్ళందరూ చేస్తున్నారు, కానీ ఇదంతా కాదు, నాలో నుంచి కొంత ప్రభావం ఒకరిలోకి వెళ్ళిపోయింది. ఆమె అంటుంది, అయ్యా నేనే. భయపడుతూ ఆమె అంటుంది, అయ్యా నేనే ఆ ప్రభావాన్ని తీసుకున్నాను. నాకున్న బలహీనతలను బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి, నా ఆస్తిని కోల్పోయాను, నా పరిస్థితులను కోల్పోయాను, నా శారీరక ఫిజికల్ ఫిట్నెస్ని కోల్పోయాను. కనుక నాకు వేరే మార్గం లేకని వస్త్రపు చెంగును తాకాను. ఆ రీతిగా నీలోంచి ప్రభావం నాలో వచ్చి, నాలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఇది సెకండ్లో జరిగేదా? ఈ సమయం, ఈ రీల్ అంతా ఎంత ఎపిసోడ్ ఉంది? ఒక రోజంతా జరగవచ్చు, లేకపోతే ఒక పూట అంతా ఒక హాఫ్ డే అంతా జరగవచ్చు. యాయిర్ ఎప్పుడు వచ్చాడు? ఉదయాన్నే వచ్చాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇక పోదాం దాయా అని ఊకి గిల్లుతున్నాడు ఆయన్ని. యేసుక్రీస్తు ప్రభు సర్లే పోదానే ఉండు అని అన్నాడు. ఈలోగా ఆమె వచ్చారు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఈలోగా యాయిర్ ఇంటికా నుంచి కొంతమంది వచ్చారు భక్తులు. కొంతమంది వచ్చి ఏమంటున్నారు, ఓ యాయిరు, నువ్వు ఆయన్ని శ్రమ పెట్టకు, ఆయన్ని ఇబ్బంది పెట్టకు. ఎందుకు? నీ కుమార్తె అరే పొద్దున్న వచ్చేటప్పుడు చావనై ఉన్నది కదా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందా? మరి నువ్వు పొద్దునొచ్చావు. ఎప్పుడు? పొద్దునొచ్చావు. ఈ రక్తస్రావ రోగం కలిగిన దాన్ని, ఇంకా బైబిల్లో రాయబడిన చాలా మందిని ఆయన ముట్టాడు, బాగు చేశాడు, అన్నం పెట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. ఇదంతా ఏందనుకుంటున్నావు? సాయంత్రం ఇప్పుడు 6 అయింది. మరి 6 దాకా, ఉదయం 6 వచ్చినోడి సాయంత్రం 6 దాకా నీ బిడ్డ బతుకుద్దా? అందుకే ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఇతను ఎందుకు యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నాడు? బిడ్డ కోసం. చచ్చిపోయినా పర్వాలేదు, నా దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారు బిడ్డని గలడని యేసుతోనే ఉన్న. చచ్చిపోయిందా? అవునా, పాట రెడీ చేయండి, బాక్స్కి ఆర్డర్ చేయండి అని యేసు సరే బాయ్ వస్తానా అతను వెళ్ళిపోలేదు. యేసు వైపే చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, నువ్వు భయపడకు, నువ్వు చచ్చిపోయింది, నువ్వు భయపడకు, బాధపడకు, ఏడవకు, పదండి ఇంట్లోకి. ఇంట్లో పోయారు. మీరందరూ బయటికి పోండి, మీరందరూ ఏడవకండి. చిన్నదానా లేచి కూర్చుంది. ఎందుకు యాయిరు ఉదయం నుంచి సాయంత్రం దాకా యేసుతో ఉన్నాడు? ప్రార్థన కోసం కాదు, ఒప్పుకోలు కోసం కాదు, ఆరాధన కోసం కాదు, తన బిడ్డ కోసం.
ఇందాక ఏం చూసాము? మొదటిది భోజనం కోసం యేసును వెంబడించిన వారున్నారు. తర్వాత అద్భుతాల కోసం యేసును వెంబడించిన వారున్నారు. సూచక్రియలు చూడటానికి ఏది యోహాను సువార్త 4:48 ఉంటుంది. సూచక క్రియలు చూడటానికే ఆయన్ని వెంబడించే. ఇప్పుడు ఒక హీరో వచ్చాడు, ఆ హీరో వచ్చినప్పుడు ఆయన్ని చూడటానికే, ఆయన చేసే సినిమాలో యాక్షను, ఆ మాటలు చూడటానికే ఆయన దగ్గరికి వెళ్ళి చూడటానికి మనం టైం కేటాయించుతాం. అదే రీతిగా యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడంట, ఆశ్చర్యకార్యాలు చేస్తారంట, ఆయన ఎట్టున్నాడో చూద్దాం పదండి అని వచ్చేవారు కొంతమంది. భోజనం కోసం వచ్చేవారు కొంతమంది, స్వస్థత కోసం వచ్చేవారు కొంతమంది. ఆ 10 మంది కుష్ఠరోగులు ఎందుకు పరిగెత్తారు? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని స్వస్థత పరచుము, మా కుష్ఠరోగం మాలోంచి తీసివేయమంటే వీరు రోగం కోసం వచ్చిన వారు. చూడండి ఇంకొకటి, యోహాను సువార్త 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించటానికి వచ్చారంట కొంతమంది. ఎందుకు వచ్చారు? శోధించటానికి వచ్చారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని. కొంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? శిక్షించటానికి వచ్చారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఉమ్మివేయటానికి వచ్చారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ముళ్ళ కిరీటం పెట్టుటకు, కొరడా దెబ్బలు కొట్టుటకు, వంచకుడాని దూషించుటకు, కొంతమంది ఉమ్మివేయుటకు వచ్చారు ఆయన దగ్గరికి. దబదబ నడుచుకుంటూ వచ్చి ఏం చేశాడు? అబ్బాయి వీడు ఏం చేస్తాడు అని చుట్టుపక్కల ఉన్న నాలాంటి తింగిరోళ్ళు తెక్కరోళ్ళు చూస్తున్నారు. వాడు వచ్చి ఆ కాండ్రిచ్చి ఉమ్మివేశాడు యేసుక్రీస్తు మీద. కొంతమంది వచ్చారు బట్టలు తీసుకోవటానికి వచ్చారు. కొంతమంది వచ్చారు ఆయన్ని ఈ అవమానపరచుటకు వచ్చారు. ఆయన అప్పగించుటకు ఇస్కరియోతు యూదా వచ్చాడు. అంతే కదా? ఇస్కరియోతు యూదా ఎందుకు వచ్చాడు? గెత్సెమనే తోటకు ఎందుకు వచ్చాడు? ఆయన అప్పగించుటకు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి చూడండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎవరు? పేతురు. ఎవరు? యేసుక్రీస్తు శిష్యులలో నమ్మకమైన శిష్యుడు, బలమైన శిష్యుడు, ముఖ్యుడైన శిష్యుడు. యేసుక్రీస్తు తర్వాత వాడు. యేసుక్రీస్తు ప్రసంగాలు చెప్పడానికి అలసిపోయినప్పుడు తర్వాత సెకండ్ బేసేజ్ ఆయనే తీసుకునేవాడు. అటువంటి పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సాపలేస్తున్నాం, బొచ్చలు కడుగుతున్నాం, నీకు అన్ని పరిచర్యలు చేస్తున్నాం కదా, మాకేంటి ఉపయోగం? అంతే కదా అడిగింది. నేనేమన్నా స్కిట్ రాసి చెప్తున్నాను? అంతే కదా, పేతురే కదా అడిగింది. దేవుని నిజభక్తుడు, ప్రధాన భక్తుడే కదా అడిగింది. మాకేమిటయ్యా లాభం? మాకేమిటయ్యా ఉపయోగం? మాకు కారు ఇస్తావా? బంగ్లా ఇస్తావా? ఉద్యోగం ఇస్తావా? ఏమి ఇస్తావయ్యా? ఏమిస్తాడు ఆయన? నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. రక్షణ ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇప్పుడు నీ రక్షణ నువ్వు పోగొట్టుకున్నా, నువ్వు బురదలేసి తొక్కినది మాసిపోయేది కాదు. అది మలినమయ్యేది కాదు, నీ నుంచి దూరపరిచేది కాదు. మనం లోక సంబంధులమైన వ్యక్తులుగా ఉన్నప్పుడు కొంతమంది అంటారు కదా, కొన్ని పెద్ద పెద్ద డైలాగులు కూడా ఉంటాయి కదా. అరే బాబు నీకు డబ్బు ఇస్తే ఏమైద్ది? ఖర్చు అయిపోద్ది, ఆగమైపోద్ది. అదే చదువిస్తే ఏం కాదు, ఆగం కాదు. చదువిస్తే నీకు ఆగం కాదు, అది జీవితాంతం నీకు ఉపయోగపడుద్ది. జీవితంలో ఎప్పుడో నిన్ను ప్రయోజకుని చేయడానికి అది ఉపయోగపడుద్ది. కనుక నువ్వు చదువుకో, నీ దగ్గర ఉన్న డబ్బు అంతా చదువుకు పెట్టు. ఇప్పుడు రక్షణ అనేది కూడా అటువంటిదే. రక్షణ అనేది అంతకన్నా గొప్పది. రక్షణ దేవుడు ఒకసారి మనకు అనుగ్రహించినాక ఆ రక్షణ తీసివేయడానికి ఎవడి తరము కాదు. నువ్వెన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా నువ్వు నరకానికి పోతావని అటువంటి భయంకరమైన తప్పులు చేసినా నరకానికి అయితే పోలేము. ఎందుకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం మనం నరకానికి పోము. ఎందుకు నరకానికి పోము? మరి పాపం చేశాం కదా, తప్పు చేశాం కదా, నాకు ఒకటి మీద పగుంది, నేను ఎమ్మటే పోయి ఈ మీటింగ్ అయిపోయినాక పోయి వాడిని కత్తి తీసుకొని పొడుస్తా, నరకానికి పోవన్నావు కదా అని కాదు.
అది కాదు. ఉద్దేశానుసారంగా ఉద్దేశపూర్వకంగా చేసేదాన్ని కాదు, కావాలని చేసేది కాదు. దానికి శిక్ష వేరే. దానికి శిక్ష ఏముంది? తీర్పు దినం ఉందని చెప్పాడు కదా మొదట చదువుకున్నట్టుగా. ఆడుంది, ఆడాగాలి. నువ్వు డైరెక్ట్ రొమ్ముదించుకుంటూ ఎక్కడికి పరలోక రాజ్యంలో కుడిపార్శ్వంలో కూర్చోటానికి పోవడానికి నీకు అర్హత లేదు. ఆగు బాబు, ఆడికి పోతున్నావు? అయ్యా నేను పరలోక రాజ్యాన్ని బల్ల తీసుకుంటున్నా, ఆరాధన చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, పోవాలి అని అంటే లేదు లేదు, నువ్వు నిన్న సాయంత్రం ఒకటి పొడిచి నువ్వు దానికి శిక్ష, దానికి పరిష్కారం ఉంది, ఆగు నువ్వు, అప్పుడే ఆడిపోతావు. అందుకని ఆ తీర్పు దినం నుంచి తప్పింపబడటానికి ఏముంది? అదిగో మన ముందు బల్లం. అంటే ఒకటి పొడిచేది వచ్చి ఇక్కడికి వచ్చి ఇది చేద్దామా? అది కాదు, అది కాదు. దానికి వేరే మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు చిన్నవి తెలిసి తెలియక పడిపోయాము. పిల్ల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, సంఘంలో, దేవుని దగ్గర, ఇటువంటి పరిస్థితులు ఎక్కడ పడిపోయామో దాన్ని క్షమించుకొని ఆ ప్రభు బల్లలో చేయి వేయాలి. అలా చేయి వేయటం వల్ల ఏమొస్తుంది? నిత్య రాజ్యం వస్తుంది. అయ్యా మాకేమి లాభమో, మాకేమి ఉపయోగమో? అయ్యా నీకు నిత్య రాజ్యం ఉంటుందయ్యా. ఎవరిని వెంబడిస్తే? నన్ను వెంబడిస్తే, ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తే నిత్య రాజ్యం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదా స్థానంలో నుంచి నువ్వు తప్పింపబడతావు. అందుకు యేసుని వెంబడించాలి, అందుకు యేసు దగ్గర రావాలి. అంతేగాని భోజనం కోసమా, రొట్టెల కోసమా, బట్టల కోసమా, ఉద్యోగాల కోసమా, లేకపోతే ఆరోగ్యం కోసమా? చూడండి, మరి ఇవి కూడా కావాలి కదా బ్రదరు, ఇవి కూడా రాంది, ఇవి కూడా లేనిది ఎట్లా అంటావా? చూడండి, మొదటి రాజులు చివరిగా 3వ అధ్యాయం 7వ వచనం. చాలు, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలు. తర్వాత 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము నాకు దయచేయము. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సొలొమోను రాజు. సొలొమోను సాధారణమైన వ్యక్తి ఏం కాదు. తన తండ్రి రాజు, తన తండ్రి ఎలా రాజ్య పరిపాలన చేశాడో దగ్గరుండి చూచిన వాడు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం, జడ్జిమెంట్ ఇచ్చే నాలెడ్జి నాకు లేదు, నాకు తెలీదు, కనుక నాకు అది ఇవ్వు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దేవుడు ఏమంటున్నాడు? అదే చదవండి. దీర్ఘాయువునైనను, ఆరోగ్యమైనను, ఐశ్వర్యమైనను, నీ శత్రువుల ప్రాణమైనను అడుగక చాలు. చూడండి ఏమిస్తున్నాడంట? నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకంలో గల హృదయం నీకు ఇచ్చుతున్నాను, పూర్వీకుల్లో నీ వంటి వాడు. చూడండి, ఆయన అడిగింది ఏమిటి? ఆయన అడిగింది ఏంటి? నా జ్ఞానం ఇయ్యయ్యా. ఇంకో చోట ఎక్కడ రాయబడి ఉంటుంది, రథాలు గుర్రాలు కూడా వాటిని నువ్వు అడగలేదు, వాటిని కూడా నీకు ఇస్తున్నా అంటాడు. దొరికిందా? ఇగో, మరియు నీవు ఐశ్వర్యమును, ఇది 13, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూడండి, ఇందాక అనుకున్నాం కదా, మరి ఆరోగ్యం లేనిది ఎట్లయ్యా, డబ్బు లేనిది ఎట్లయ్యా, బస్సు ఎట్లా వస్తుందయ్యా, బస్సు ఎక్కంలోనే ఆడవాళ్ళని అయితే ఎక్కించుకుంటాడు కానీ మగవాళ్ళని ఎక్కించుకోలేడు కదా, మరి ఎట్లయ్యా మరి ఆ పరిస్థితి అని అంటే అదిగో నీకు ఇస్తాడు. నువ్వు అడిగేదేమిటి? నువ్వు అడిగేదేంటి? నీ సన్నిధి నాకు కావాలి, నీ రాజ్యము నాకు కావాలి, నీ చిత్తము నాకు కావాలి. దాని గురించే నువ్వు పాకులాడు. నువ్వు పాకులాడినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? అన్నీ నీకు ఇస్తాడు, ఇన్క్లూడ్ ఆల్. ఇప్పుడు ఉదాహరణకి సినిమాకి పోవాలంటే సినిమా టికెట్ 150 రూపాయలు. 150 రూపాయలు పట్టుకొనే పోతాడు ఆయన. పోయి ఆయన
దానికి ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని పోతాడు. ఎందుకు? పాప్కార్న్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, వీటన్నిటికి కలిపి 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు పట్టుకొని పద్ధతిగా పోవాలి. ఇతను తెచ్చుకోలేదు కాబట్టి వేరే వాళ్ళన్నా సమర్పించుకోవాలి. ఇప్పుడు దేవుడు కూడా, అయ్యా నీ సన్నిధి ఉంటే నాకు చాలు, నీ కుడి హస్తం ఉంటే నాకు చాలు, నీ ప్రార్థన ఉంటే నాకు చాలు అని మనం వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఇన్క్లూడ్ ఆల్. అయ్యా నాకు ఆస్తి నువ్వు. ఆస్తి ఎందుకురా బాబు? నరకానికి పోతావా? అయ్యా నాకు గుర్రాలు ఇవ్వు. గుర్రాలు ఎందుకురా బాబు? అయ్యా రథాలు ఎందుకురా బాబు? అయ్యా నన్ను సియోనుకు నడిపించు. ఇది ప్రార్థన. నన్ను సియోనుకు నడిపించు, నన్ను ప్రార్థనా మందిరానికి నడిపించు, నన్ను నిన్ను ఆరాధన చేసే స్థలమునకు నడిపించు. వాహనం ఆయన ఏర్పాటు చేస్తాడు, పెట్రోల్ ఆయన ఏర్పాటు చేస్తాడు, డ్రైవర్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. నువ్వు రాణిలాగా రాజులా కూర్చోవాలి. ఇది తథ్యం, ఇది నిజం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మా పట్ల ఆ రీతిగానే చేశాడు, మన పట్ల ఆ రీతిగానే చేస్తాడు. ఇప్పుడు చూడండి, నువ్వు దేవుని ఇంటికి ఎందుకు వచ్చావు? దేవుని ఇంటికి ఎందుకు వచ్చావు? ఏం ఆశించి వచ్చావు? ఆమె రమ్మన్నది, ఈయన రమ్మన్నాడు, వాళ్ళు రమ్మన్నారు, అయ్యగారు రమ్మన్నారైనా. అలా కాదు, నీకు అనిపించాలి నేను దేవుడి దగ్గరికి వెళ్తే నిత్య రాజ్యం ఉంటుంది, నాకు నిత్య రాజ్యం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిలో నేను, నాలో దేవుని సన్నిధి, నేను దేవుడితో, దేవుడు నాతో ఉంటాడు. అబ్బా ఆ ధన్యత చాలదా? ఈ కృష్ణ కాలనీ వచ్చాను, ఎంతసేపు ఉంటాను నేను? ఎంతసేపు ఉంటాను? మా అయితే ఇంకా గట్టిగా లెక్క పెడితే ఇంకొక గంటన్నర కన్నా నేను ఈ స్థలంలో ఎక్కువ ఉండలేను. వెళ్ళిపోతాం, భోజనం కూడా అన్నీ చేసుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినాక నా స్థలము ఎక్కడికి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి? ఈదులగూడెం నుంచి వచ్చాను. ఆ స్థలంలోనికి నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీటింగ్ లాస్ట్లో వచ్చేసింది, ఎండింగ్లోకి వచ్చేసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక అర్ధగంటలో నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినాక నా బిజినెస్ నేను చూసుకోవచ్చు, నా పనుల్లో నేను ఉండొచ్చు, నా పరిపాటలో నేను ఉండిపోవచ్చు అన్నది నాకు ఆలోచన వచ్చేస్తుంది. నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు, ఈ లోకంలోనికి వచ్చి ఏం చేస్తున్నావు? కాలము ఎంత? 60, 70, 80, 100, 150? పోనీ 150 అనుకో. 150 తర్వాత 150 సంవత్సరాలు అండి. 150 సంవత్సరాల నవ్వుతారింది. 60 సంవత్సరాలు, 60, 70, 80 అనుకోండి. 80 లాస్ట్. సరే 80 సంవత్సరాల తర్వాత యాడించి వచ్చావు. అక్కడికి వెళ్ళాల్సిందే. ఈదులగూడెమా, కోదాడ, నల్గొండ, ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడికి ఆరాధన చేయడానికి వచ్చావు, ఆరాధన ముగించబడింది, నువ్వు వెళ్ళిపోవాలి. ఏడుంటా అంటే కుదరదు. ఇప్పుడు నువ్వు 60 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. నరులు పోవలసిన మార్గంలో నేను, ఎవరైనా అన్నది? దావీదు కొడుకు చెబుతున్నాడు, ఓ కొడుకా రా సొలొమోన్ రా కూర్చో. అయ్యా డాడీ ఏంటి చెప్పు. అయ్యా నరులు పోవలసిన మార్గంలో నేను పోవచ్చును. ప్రతి నరుడు ఈ రీతికి వెళ్ళాల్సిందే. ప్రతి నరుడు, ప్రతి మనిషి ఈ రీతిగా వెళ్ళిపోవాల్సిందే. ఏ రీతిగా? ఈ మంచము వదిలి, ఈ స్థలము వదిలి, ఈ బంధువులను వదిలి, ఈ స్నేహితులను వదిలి, ఈ ఆలోచనలు వదిలి వెళ్ళిపోవాల్సిందే. మరి ఎక్కడికి వెళ్తావు డాడీ? నిత్య రాజ్యానికి. నా కోసం ఉంచబడిన ఒక స్థలం ఉంది. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నా కోసం స్థలము సిద్ధపరుస్తున్నారు. ఆ స్థలంలోనికి నేను వెళ్ళాలి. అదే నిత్య రాజ్యము. ఆ నిత్య రాజ్యం కోసం మందిరంలోనికి రావాలి. ఆ నిత్య రాజ్యం రిజర్వేషన్ కోసం నువ్వు మందిరంలోనికి రావాలి. అంతేగాని భోజనం కోసమో, పంచాయతీల కోసమో, గొడవల కోసమో. గత మందిరంతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు అక్కడ ఏమనేవారు? వాళ్ళ పోదాం, వాడి సంగతి చూద్దాం. ఎవరు వాడు? తోటి సహోదరుడండి, తోటి సంఘ పెద్దండి, దైవ సేవకుడండి. వాళ్ళ సంగతి చూద్దాం. అయ్యా నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వు ఎటు పోవద్దు అలా. ఎందుకంటే నువ్వు ఉంటే నేను పెద్ద బలం వచ్చింది నాకు, నేను వీరుని సూర్యుని, నేను ఆగే ప్రసక్తే లేదు, నువ్వు నా పక్కన ఉండు. అయిపోయింది, మందిరం అయిపోయిందా, ప్రార్థన అయిపోయిందా, వీళ్ళు లేస్తారు. లేకపోతే ఆడ అన్నగారు స్టేజ్ ఎక్కేలోగానే వీళ్ళు లేస్తారు. అట్లా యూట్యూబ్లో చూడండి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. అవన్నీ చూడమనట్లేదు. ఆ జిడ్డులోకి మనం పోవద్దు. అగ్నిగుండం గురించి నీకు తెలియాలి. పొయ్యిలో ఉన్న నిప్పు గురించి ఆ పాపకు చెప్పాలి. బావిలో ఉన్న లోతు గురించి, నీళ్ళ వల్ల వచ్చే నష్టం గురించి ఆ పాపకు తెలియాలి. లేకపోతే ఆ బావిలో దూకుద్ది, ఆ పొయ్యిలో చేయి పెట్టుద్ది. ఈ పొయ్యిలో చేయి పెడితే ఏమైద్దమ్మా? కాలుద్దమ్మా. ఈ బావిలో గాబులో దూకితే ఏమైద్దమ్మా? ప్రాణం పోద్దమ్మా. వద్దమ్మా, ఆడిపోమాకు. అది నష్టం. ఏది నష్టము? అదిగా గాబు, అదిగా పొయ్యి, అదిగా ఆ భయంకరమైన స్థితి. అదిగో అందు నిమిత్తం చూడు. అదిగో ఆడు కొట్టుకుంటున్నారు, అది చూడు. కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమాకు.
వాళ్ళు అంటున్నారు ఈరోజు సాయంత్రం పోయి ఆడంతు చూద్దాం, వాటి పరిస్థితి చూద్దామండి. అసలు నేను వినకూడని మాటలు, చెప్పకూడని మాటలు, ఇలా ఆరాధన నడిపించకుండా మనం చేద్దాం, మన సమస్య పరిష్కారం అయినాకనే ఆ రీతిగా యూట్యూబ్లో ఉన్నాయి, ఆయా సందర్భాలు జరిగినాయి. వాటి కోసం పోవద్దు, వాటి కోసం పోవద్దు. దేవుడు సమాధానానికి కర్త, గొడవలకి కర్తగా. అందుకని నీ అడుగులు దేనికోసము? పరలోక రాజ్యం కోసం, నిత్య రాజ్యం కోసం. ఆయనేమో నీ కోసం స్థలం సిద్ధపరచ వెళితే ఆడ స్థలం సిద్ధపరచడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో, ఎంత సాగు చేస్తున్నాడు, ఎన్ని కట్టలు కడుతున్నాడు, ఎన్ని గోడలు కడుతున్నాడు, ఎంత రమ్యం గద్దుతున్నాడు, ఎన్ని బంగారపు పూతలు పూస్తున్నాడు. మళ్ళీ వచ్చి నిన్ను నన్ను తీసుకొని వెళ్దామనంటే నువ్వు ఆయనకి ఆయాసకరంగా దేనికి పరిగెత్తుతున్నావు? బట్ట కోసమో, దేనికి పరిగెత్తుతున్నావు? డబ్బు కోసమో, దేనికి ఉద్యోగం కోసమో, దేనికో పరిగెత్తుతున్నావు. అది ఆయన చూసి, ఆయన వచ్చి చూసి నిన్ను ఫిల్టర్ చేసి, ఏంది ఆ పదం? మెనే టెకేల్, ఉపాసన. నిన్ను త్రాచులో వేసి తూయగా నువ్వు తక్కువ వాడిగా ఉన్నావు కనుక నువ్వు ఇక్కడే ఉండు, నీతో నేను, నువ్వు నాతో నువ్వు ఉండులాగునా నేను వచ్చి నిన్ను తీసుకొని పోతాను. నేను నీతో, నువ్వు నాతో ఉండకుండా నిన్ను ఎన్నో వదిలిపెడతాను అంటే అగ్నిలో వదిలిపెడతాను, అంటే భయంకరమైన స్థితిలో వదిలిపెడతాను. ఆ స్థితి మనకు కాకుండా మనం పరిగెత్తేది, మన మందిరానికి వచ్చేది, మన దేవుని వాక్యం వినటానికి వచ్చేది, గొడవలు పట్టడానికి కాదు. ఇప్పుడు సాధారణంగా ఉదయం పూట అలాంటి చోట ఉదయం నుంచి సాయంత్రం దాకా మందిరంలో ప్రార్థనలు జరిగినాయి, ఆరాధనలు జరిగినాయి, చందాలు వేశారు, అన్నీ అయిపోయారు. సాయంత్రానికి గోడ. ఆ చుట్టుపక్కల అన్యులు అంటారు, మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకయ్యా? మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? గొడవ పట్టడానికా? తిట్టుకోవటానికా? పోలీసులు రప్పించటానికా? అందుకోసం కాదు మనం పరిగెత్తేది. రక్తం చిందించడానికి ఒకప్పుడు పరిగెత్తాము, ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి? నిత్య రాజ్యానికి పరిగెత్తాలి. ఇందు నిమిత్తము మనము అక్కడికి అర్హులము కాము. ఏమో అర్హత ఉందో లేదు. ఎందుకు? మనం గత దినాల్లో చేసిన పొరపాటు, నిన్న చేసిన పొరపాటు, చిన్న మిస్టేకు, అది ఏమన్నంటే పరీక్షించుకుని నిమిత్తం అది బల్ల మన దగ్గర ఉంచబడింది. ప్రభువైన యేసుక్రీస్తు శరీరం మన దగ్గర ఉంచబడింది. అక్కడికి వచ్చి ఒప్పుకొని ఆ శరీరంలో చేయి వేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ఎక్కడ మనం తప్పిపోయామా? నిజంగా దేవుడు దైవజనం ద్వారా మనతో మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బల్ల ఎదుట మన జీవితాన్ని పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో చేయవేయడానికి మనం సిద్ధపడదాం. సమయంలో మాచారావు గారు, అలాగే లాల్ గారు, సుధాకర్ గారు, రామ్మూర్తి గారు దయచేసి ముందుకు వస్తే మరి వాటిని సిద్ధపరచవలసిందిగా కోరుచున్నాను. చిన్నపిల్లలు దయచేసి కొద్దిగా పక్క జరిగి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మగన్మవు తండ్రి, జీవాధిపతి మంగళి రాజానికి వందనాలు. ఇదిగో మీకు ఆయన దేవదాసుని నిలబెట్టుకొని ప్రభువా ఎంతో శ్రేష్టమైన విషయాలు ప్రభువా మాతో మాట్లాడేవి నిజమే ప్రభువా. మాకు అనేక సార్లు మేము అజ్ఞానులుగా ఉంటున్నాం, గ్రహించలేని వారిగా ఉంటున్నాం దేవా. అనేక చిన్న చిన్న విషయాల్లో కూడా మేము తప్పిపోయే వారిగా ఉంటున్నామని మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన మందిరానికి వస్తున్నటువంటి మేము మా జీవితాన్ని పరీక్ష చేసుకొని ప్రభువా